నెల నెలా వచ్చే కరెంటు బిల్లుల భారాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాల ఇళ్లకు ఈ పథకం ఒక గొప్ప వరంగా మారింది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఉచిత సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, లబ్ధిదారుల స్పందనపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సాధారణ పేద కుటుంబాలకు నెలవారీ విద్యుత్ ఖర్చులను పూర్తిగా దూరం చేసే సంకల్పంతో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ముందుకు సాగుతోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారుల ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. కొన్ని ప్రత్యేక రాయితీలు, సబ్సిడీలను జోడించి ఈ ప్యానెళ్లను దాదాపు ఉచితంగానే పేద కుటుంబాలకు అమరుస్తుండడం విశేషం. కాకినాడ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఉచిత విద్యుత్ పొందుతూ నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ వినియోగం చేస్తున్న లబ్ధిదారులు సుమారుగా 55,133 మంది ఉన్నారు. వీరిలో మొదటి విడతగా 19,593 మంది ఇళ్లపై 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ ఈ పనులు ప్రారంభమయ్యాయని, రాబోయే 2 నెలల్లో లబ్ధిదారుల ఇళ్లపై ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేస్తామని కాకినాడ జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇందులో మేము ఈ 2 కిలోవాట్ ప్లాంట్కి జనరల్గా 1,20,000 ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా కూడా గవర్నమెంటే భరిస్తూ వాళ్ళకి ఫ్రీగా పెట్టడమే కాకుండా వాళ్ళ ఇంటి మీద పెట్టినందుకు ప్రతి ఇంటికి కూడా నెలకి 200 రూపాయలు అద్దె ఇస్తున్నాము. సో ఈ స్కీమ్ వలన వీళ్ళకి కావాల్సిన ఎక్కడెక్కడ జనరేట్ అయ్యి వాళ్ళకి మంచి లబ్ధి పొందుతుంది. ఈ సోలార్ విప్లవానికి కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని వాలు తిమ్మాపురం గ్రామం ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. ఈ గ్రామంలో ఒకేసారి దాదాపు 80 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. చూస్తే వాలు తిమ్మాపురం అంతా చూస్తే చూడండి, ప్రతి బిల్డింగ్ మీద కూడా సోలార్ ప్లేట్ కనపడుతుందంటే ఇవాళ మరి గౌరవ ప్రధానమంత్రి గారికి మరి మేమంతా కూడా మరి ధన్యవాదాలు తెలియపరచుకోవాలి. మరి ఇలాంటి పథకాన్ని మరి ఇలాంటి ఎన్నో తీసుకురావాలని మేము ఆశిస్తూ, దాని ద్వారా చాలా పవర్ ఎనర్జీ మరి ఉత్పత్తి అవుతుంది అని మేము చాలా ఆశాజనకంగా ఉన్నాము. దాని ద్వారా మా అందరికీ కూడా, అలాగే మా తోటి ఉన్న వారికి కూడా అందరికీ ఉపయోగపడితే అది కూడా మాకు చాలా సంతోషం. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కాకినాడ జిల్లాలోని బలహీన వర్గాల ఇళ్లలో సరికొత్త కాంతులను నింపుతోంది. అటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతూ, ఇటు పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ వికసిత్ భారత్ స్వయం సమృద్ధి లక్ష్యాల సాధనలో ఈ పథకం ముందుకు సాగుతోంది.